బ్రేకింగ్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియమ్మ వలస మండలం పేదమేరంగి జంక్షన్ లో తెల్లవారుజామున కూరగాయల షాప్ ను ఏనుగులు ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న ఇల్లు, కిరాణా దుకాణాలను పడగొట్టాయి. గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తాయోనని భయంగా ఉందని అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి వాటిని తరిమేసే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఇటు ఏనుగుల గుంపుకు సంబంధించి ఇటు గ్రామస్తులైతే అటవీ శాఖ అధికారులు విన్నవించారు కదా, మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా స్పందించారా? ఎటువంటి చర్యలు చేపడుతున్నారు శివశంకర్? ప్రసన్న, పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ లో బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అయితే ఏనుగులు బీభత్సం సృష్టించే కూరగాయలు కావచ్చు, అదేవిధంగా జిమ్ సెంటర్, కిరాణా దుకాణం అన్నిటి మీద కూడా ఏనుగులు దాడి చేసినటువంటి సంఘటన అయితే జరిగింది. సుమారు అంటే అర్ధరాత్రి జరగడం ఎవరికి కూడా తెలియలేదు. అయితే తెల్లవారి వచ్చి చూసుకునేసరికి మొత్తం అంతా కూడా చిందరవందరగా పడేసి ఉన్నాయి. మొత్తం అంతా కూడా నాశనమై ఉన్నాయి పూర్తిగా. అటు కిరాణా షాప్ కావచ్చు, అదే విధంగా కూరగాయల షాప్, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూరగాయల షాపులు అంటే తోపుడు బాల మీద అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరూ కూడా పైన కూరగాయల పైన కవర్లు కట్టేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏజెన్సీలో పెద్దగా దొంగతనాలు కూడా జరగవు కాబట్టి వదిలేసి వెళ్ళిపోతుంటే దాన్ని మొత్తం ఏనుగులు బీభత్సం సృష్టించి నాశనం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క అంటే రీసెంట్ గానే మొన్న ఆదివారం రాత్రి కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. గుమలక్ష్మీపురం సెంట్రల్ అంటే మెయిన్ రోడ్డు మీద రహదారి మీద పూర్తిగా అడ్డగించేసిన వాహనదారులందరూ కూడా అడ్డగించేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా వారు వాహనదారులు కావచ్చు, స్థానికులు కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురైనటువంటి సంఘటన జరిగి 3 రోజులు కాకముందే మళ్ళా ఇలాంటి ఘటన జరగడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతవరకు కూడా దీనిపై అటవీ శాఖ అధికారులు ఎలాంటి స్పందన లేదు, వాళ్ళు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడుతున్నారు తప్ప ఎలాంటి అంటే ఏనుగులు తరలించే ప్రక్రియ మాత్రం ఇంతవరకు కూడా ఎలాంటిది జరగలేదని మనం చెప్పారు. ఎందుకంటే కుంకి ఏనుగులు పేరు చెప్తున్నారు తప్ప ఇంతవరకు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 9 నెలలు కావస్తున్నప్పటికీ కూడా దానిపై ఎలాంటి చర్యలు కూడా లేవు. ఇంతవరకు కుంకి ఏనుగులు రాలేదు. ట్రైనింగ్కి వెళ్లే వాళ్ళు ఏమయ్యారో కూడా మనకి తెలియదు. ఇక్కడ కూడా ఎలాంటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి. అంటే రెగ్యులర్ గా సుమారు మనం ఈ 3 నెలల్లో చూసుకుంటే రెగ్యులర్ గా వారానికి 2-3 సార్లు ఏనుగులు ఎక్కడో ఒక దగ్గర దాడులు చేస్తున్నాయి, విధ్వంసం సృష్టిస్తున్నాయి, బేభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఆస్తి నష్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నా కానీ అటు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదని చెప్పుకోవచ్చు. అటవీ శాఖ అధికారులు ఏనుగుని ట్రాక్ చేయడంలో కూడా ఇటీవల కాలంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటున్నాయి. ఎందుకంటే అర్ధరాత్రి వేళల్లో ముఖ్యంగా ఎక్కువ సంఘటనలు ఇటీవల ఈ 2 రోజుల్లో మనకి ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా ప్రజల నుంచి తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి, ఆందోళన వ్యక్తమవుతున్నప్పుడు కూడా అధికారులు పెద్దగా స్పందన అయితే లేదు. ఎవరైనా దీనిపై మీడియా సంస్థలు కూడా వార్తలు రాసి తిరిగి వాళ్ళని మేము ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం చెప్తున్నారు తప్ప వీళ్ళైతే చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఇప్పటివరకు కూడా జిల్లా అటవీ శాఖ అధికారి ఒక్కరిని కూడా కలిసి వారికి భరోసా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయలేదు. అంటే ఏ ప్రాంతం, ఎందుకంటే కురుపాం నియోజకవర్గం ఎక్కువగా తిష్ట వేస్తున్నాయి, అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించి ప్రజలకి సూచనలు చేసేటువంటి పరిస్థితి కూడా చిన్న చిన్న అధికారులు వెళ్ళడం, లేదంటే ఎవరైతే ఈ ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉన్నాయో వాళ్ళతో జస్ట్ ఏంటంటే ఇంటిమేషన్ ఇప్పించడం తప్ప పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి అధికారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు, భరోసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పుకోవాలి ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్. Hey!